దయచేసి అలాగే కూర్చోండి. బాబుకి పేరు పెట్టాలి. డేవిడ్ లిల్లీ గ్రేస్ ముందుకు వచ్చినట్లయితే ఒక పాట పాడతాం. చిన్న వాక్యం ధ్యానం చేసి పేరు పెట్టిన తర్వాత మిగతా కార్యక్రమానికి మనం ముందుకు వెళ్తాం. రండి అన్న, ఒక్క పాట. అలాగే కూర్చోండి, ఎవరు కదలొద్దు దయచేసి. పాట సంఖ్య 65, 10, 11, 12 వచనాలు పాడదాం. 10, 11, 12 వచనాలు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించి బలపరచని కొన్ని నిమిషాలు పిల్లల కొరకై దేవుని వర్తమానం విని ఆ బిడ్డకు మనం పేరు పెడదాం. లూకా సువార్త
18వ అధ్యాయము 15వ వచనం అందరం కలిపి చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 15వ వచనం చదువుదామండి. చదవండి. వల్లని కొందరు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. తమ శిశువులను ముట్టవల్లని కొందరు ఆయన యొద్దకు తన పిల్లలని ముట్టాలని, దేవుడు దీవించాలని దేవుని దగ్గరికి, యేసుప్రభువు వారి దగ్గరికి ఆ పిల్లలను తీసుకొచ్చారు. 2వ సమూయేలు రాసిన పుస్తకం 12వ అధ్యాయం 24-25 అందరం కలిపి చదువుకుందాం. 24-25 అందరం కలిపి చదువుకుందాం. పేజీ నెంబర్ 262. 2వ సమూయేలు 12:24-25 చదువుదామండి. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి ఆదిత్య అని అతనికి పేరు పెట్టెను. చాలా మంచిది. ఎందుకు బిడ్డల్ని దేవుని మందిరానికి తీసుకొస్తారంటే దేవుని దీవెన బిడ్డల మీద ఉండాలని కోరినట్టు వారే దేవుని దగ్గరికి తీసుకొచ్చేవారుగా ఉంటారు. సహోదరుడు డేవిడ్ లిల్లీ గ్రేస్ వారి జీవితంలో చాలా సంవత్సరాలు వారికి బిడ్డలు లేరు. 2009వ సంవత్సరంలో వివాహం అయింది. మనమే చేసాం. డేవిడ్ ఎటువంటి వాడంటే మన చర్చి ఎదురుగానే వినాయక చవితి పందిరేసి మన చర్చికి ఎదురుగానే సౌండ్ బాక్స్ పెట్టినంత రకం. అంత ఫ్రెండ్షిప్లో డబ్బులు కలెక్ట్ చేసి మళ్ళీ మనకెదురుగానే. కానీ దేవుడు పట్టుకున్నాడు, దేవుడు రక్షించుకున్నాడు, దేవుడు ఆ బిడ్డని దీవించాడు. చాలాసార్లు నేను బాధపడి ఈ సౌండ్ ఇటే తిప్పేవాడు మళ్ళీని. కానీ దేవుడు ఇప్పుడు దేవుని పాత్రగా, దేవుని బిడ్డగా దేవుడు చేసుకున్నాడు. దేవునికి ఎంతో వందనాలు. 2009వ సంవత్సరంలో తనకు వివాహం అయింది. కానీ బిడ్డలు లేరు. చాలాసార్లు ప్రార్థించాం. కుటుంబంగా ప్రార్థించారు, సంఘముగా ప్రార్థించారు. అనేక మంది 7 సంవత్సరాలు పిల్లలు లేరు అతనికి. 7 సంవత్సరాలు పిల్లలు లేరు. 2016లో పాప శ్రావ్య పుట్టింది. ప్రార్థించగా నిజమే, దేవుడు ఎప్పుడు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. తర్వాత ఆ యొక్క సహోదరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనుకున్నాడు మగబిడ్డ నాకు వస్తాడు అనుకున్నాడు మనోడు. కానీ దేవుడు కుమార్తెని ఇచ్చాడు. మగబిడ్డను ఇచ్చినప్పుడు 2000 ఆయనకు ఒక వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం చెప్పిన్నాడు నాకు. సర్లే, అది మగబిడ్డను గురించిన వాగ్దానం. అప్పుడు మగబిడ్డను గురించిన వాగ్దానం. కానీ 2024లో తిరిగి దేవుడు ఆ కుమారుని అనుగ్రహించాడు. గత కేజీహెచ్లో బిడ్డ డెలివరీ అయినప్పుడు మొదటి ఫోన్ నాకే చేశాయి. అన్న ఇలాగ బాబు పుట్టాడు అన్నప్పుడు చాలా సంతోషించి వెంటనే నేను కృప వెంటనే వెళ్ళినప్పుడు ఆ బిడ్డని ఆ లైటింగ్లో పెట్టారు. తల్లి ఒక దగ్గర, బిడ్డ ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడ రాణి తర్వాత బుజ్జి ఆ బిడ్డ దగ్గర కాపలా. ఎందుకు కాపలా? ఎవరి బిడ్డని ఎవరు ఎత్తుకెళ్ళిపోతారో కానీ అప్పుడు రికార్డ్స్లో వచ్చాయి కదా, అటువంటి కాపలు. అప్పుడు కూడా మొదట ప్రార్థన చేసి ఆ బిడ్డ దగ్గర ప్రార్థన చేసి మేము రావడం జరిగింది. సరే, ఒక చిన్న విషయాలు క్లుప్తంగా, చాలా క్లుప్తంగా మీకు దగ్గర నేను పంచుకొని చూడండి. 2వ సమూయేలు రాసిన పుస్తకం 12వ అధ్యాయము 25వ వచనం 24-25లో దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. 25 యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యాదిద్య అని అతనికి పేరు పెట్టాను. యాదిద్య అనగా అర్థం ఏంటి? యెహోవాకు ప్రియుడు, దేవునికి ప్రియుడు. మంచిదే, చాలా మంచిది. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రియమైన వారు ఉన్నారు.
అపోస్తలుడైన పౌలు గారి యొక్క టీంలో అందరినీ అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? ప్రియుడా ప్రియుడా అని పిలుస్తూ ఉంటాడు. ప్రియమైన వాడుగా ఉండాలి. ఎవరికి ప్రియమైన వారికి ఉండాలి? దేవునికి మనం ప్రియమైన వారికి ఉండాలి. ఈ లోకంలో ఒకరు మనల్ని ద్వేషించవచ్చు కానీ, ఒకరు మనల్ని తృణీకరించవచ్చు కానీ, దేవునికి మనం ప్రియమైన వారిగా ఉండాలి. పేరు మంచిదే. సొలొమోను అనగా సమాధాన అర్థం, ఆదిత్య అనగా యెహోవాకు ప్రియుడు అని అర్థం. మంచిదే, బాగుంది. కానీ సొలొమోను కొన్ని దినాలే దేవునికి ప్రియముగా జీవించాడు కానీ తన ఆఖరి దినాలలో దేవునికి ప్రియముగా జీవించినవాడు కాడు. దేవునికి ప్రియముగా జీవించలే. దేవుడు తనకు ప్రియమైన వారిని ఆయన కోరుకునేవాడుగా ఉన్నాడు. ఎలాగా మనం దేవునికి ప్రియమైన వారుగా ఉండగలం? ఎలాగా మనము దేవునికి అందరికీ ప్రియమైన వారుగా ఉండలేమండి. ఒకరు ద్వేషిస్తారు, ఒకరికి ఇష్టపడతాం, ఒకరు మనల్ని ఇష్టపడతారు, మరొకరు మనల్ని ద్వేషిస్తారు. కానీ మన ప్రభువుకి ఎవరికి మనం ప్రియమైన వారుగా ఉండకపోయినా దేవునికి మనం ఎలా ఉండాలండి? ప్రియమైన వారుగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం ప్రియమైన వారుగా ఉండాలి. చూడండి, కొంతమంది ప్రియుల గురించి కొన్ని నిమిషాలు, 5 నిమిషాల్లో 5 గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా చూద్దామా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ఆ ప్రభువు నందు ప్రియుడైపోయాడు తిమోతి. ప్రభువు నందు నాకు ప్రియుడును. చాలండి. తిమోతి ప్రభువునందు ప్రియుడుగా, మనల గురించి కూడా ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువునందు మనం ప్రియులుగా మారాలి. మన సాక్ష్యం, మన ప్రవర్తనను బట్టి దేవునికి ఎవరు ఇష్టపడకపోయినా దేవుడు మనల్ని ఇష్టపడాలి. దేవుడు మనలను ఇష్టపడాలి. ప్రభు మనల్ని ఇష్టపడాలి. అపోస్తలుడైన పౌలుకి తిమోతి ఎలా మారిపోయాడంటే ప్రభువునందు ప్రియుడిగా మారిపోయాడు. అపోస్తలుడైన పౌలు ఎవరు? తిమోతి ఎవరు? అసలు ఎక్కడెక్కడ వాళ్ళు? ఆయన చూస్తే వయసులో తేడా ఉంది. ఆయన పెద్ద వయసు, ఈయన చూస్తే యవనస్తుడు. ఈయనకి ఇద్దరికి అసలు పోలికలే లేవే. చాలా వయసులో తేడా ఉంది, విజ్ఞానంలో తేడా ఉంది, అన్నిట్లోనూ తేడా ఉంది. కానీ ఎవరిని బట్టి తిమోతి ప్రియుడయ్యాడంటే దేవునిని బట్టి. ఎవరిని బట్టి అండి? దేవునిని బట్టి. మనము దేవునిని బట్టి ఇతరులకు మనం ప్రియులుగా మారుతాం. ఒక యవనస్తుడు ఒక పెద్దవాని దగ్గర ఎలా ఉన్నాడంటే ప్రియమైన వాడిగా మారడానికి కారణం ఏంటంటే అతని విధేయత. మొదటిది ఏంటో తెలుసా? మనము దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తే దేవునికి మనం ఎలా మారుతామండి? ప్రియులైన వారుగా మారుతాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. చాలండి. లూకా అను ప్రియుడైన వైద్యుడట. చూడండి, అపోస్తలుడైన పౌలు గారి టీములో లూకా, అతడు ఒక డాక్టర్. ఆ దినాల్లో డాక్టర్ అంటే ఎంత గొప్ప అండి. కానీ ఎలాగున్నాడండి? ప్రియుడైన వాడుగా మారాడు. దేవునికి మనం ప్రియులుగా మారాలి అంటే లూకా లాంటి తగ్గింపు జీవితం మనకు ఉండాలి. తిమోతి లాంటి విధేయత జీవితం ఉండాలి. అంత విద్య ఉందే. ఆ దినాలలో వైద్యుడు అంటే చాలా గొప్ప పేరు. అంత విద్య ఉందే. ఏమయ్యాడు? తన దేవుని సేవ కొరకే అపోస్తలుడైన పౌలు గారితో పరిచర్య చేసినట్టు వాడుకున్నాడు. నీ జీవితంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత ఆధిక్యతలో ఉన్నా, దేవుని దగ్గర మనం తగ్గించుకుంటే దేవునికి మనం ప్రియులైన వారుగా ఉంటాం. మొదటి తిమోతి విధేయతతో ప్రభువునందు ప్రియుడయ్యాడు. రెండవది వైద్యుడైన లూకా తనకున్న ఉన్నత స్థితిని బట్టి కాదు, దేవుని దగ్గర తన్ను తాను తగ్గించుకుంటూ, తన విద్య కూడా కాదు, దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రియుడుగా మారిపోయాడు. చూడండి, ఇంకొక ఆయన ఉన్నాడు. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం.
నా మళ్ళీ చదవమ్మా. ప్రియుడును, మా ప్రియుడును జత పనివాడైనా ఫిలోమోను కూడా ప్రియుడుగా మారాడు. ఎందుకు? ఒనేసిము కూడా ప్రియుడుగానే మారాడు. కొలసి 4లో మనం చూడగలం. ఎందుకు ప్రియమైన వారుగా మారిపోయారో తెలుసా? చూడండి, ఫిలోమోను ఎందుకు తెలుసా? క్షమించుటలో ప్రియమైన వాడుగా మారాడు. ఒనేసిమును క్షమించుటలో ప్రియుడుగా మారిపోయాడు. మనకున్న శ్రేష్టమైన లక్షణం ఏమిటో తెలుసా? ఉండాలి తెలుసా? విధేయతతో దేవునికి ప్రియమైన వారుగా మారుతాం. తగ్గించుకునటం వల్ల దేవునికి ప్రియమైన వారుగా మారుతాం. తర్వాత ఇతరులు క్షమించే విషయంలో దేవునికి మనం ఎలా మారుతామండి? ప్రియమైన వారుగా మారుతాం. ఈ క్వాలిటీస్ లేకపోతే దేవునికి మేము చాలా ప్రియులం అంటే కాదు. దేవునికి చాలా ప్రియులం అంటే కాదు. దేవునికి తెలుసు మన స్థితి గతి అంతా ఆయనకు తెలుసు. దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి అంటే తిమోతి వలె, వైద్యుడైన లూకా వలె, ఫిలోమోను వలె. చూడండి, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ప్రియుడైన గాయు, ప్రియుడైన ఎందుకు ప్రియుడైన గాయు ప్రియుడిగా మారిపోయాడు? ఎందుకు గాయు ప్రియుడిగా మారాడో తెలుసా? ఎందుకు తెలుసా? సత్యమును బట్టి. కిందను చదవండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొండుచుండుట వలన నేను ఆ వచనం ఉంటా చూడండి. ఎన్నో వచనం అమ్మా? 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సత్య ప్రవర్తన కలిగిన వారు దేవునికి ప్రియులు. సత్య ప్రవర్తన కలిగిన వారు. ఇక్కడ ఒక ప్రవర్తన, అక్కడ ఒక ప్రవర్తన కాదు. మనం ఏది చెప్తేనే చేయాలి. సత్య ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి అంటే విధేయత. దేవునికి ప్రియమైన వారుగా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవునికి ప్రియమైన వారుగా ఉండాలంటే ఫిలోమోను వలె క్షమించాలి. దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే సత్య ప్రవర్తన అనుసరించి ఉండాలి. అందుకనే సొలొమోను తప్పిపోవచ్చు కానీ నీవు నేను తప్పిపోకూడదు. ప్రియమైన వారిగా వీళ్ళందరికీ ప్రియులు అన్నారు కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన బహుప్రియుడట. ఆయన ఎవరైనా? దానియేలు. బహుప్రియుడు. ఇక ఆయనలో ఒక్కొక్కరిలో చిన్న లోపాన్ని కనుక్కోవచ్చు కానీ, దావీదులో చిన్న లోపం కనుక్కోవచ్చు కానీ, మిగతా వారిలో చిన్న లోపం. దానియేలులో ఏ లోపము లేదు. దానియేలులో బహుప్రియుడుగా మారిపోయాడు. బహుప్రియుడుగా. దేవుని దృష్టిలో నిన్ను ఎవరు తృణీకరించినా పర్వాలేదు, కానీ దేవుడు తృణీకరించకూడదు. నేను ఎవరు త్రోసివేసినా పర్వాలేదు, కానీ దేవుడు త్రోసివేయకూడదు. ఆదిత్య అనగా యెహోవాకు ప్రియుడుగా ఉండాలి. మోషే కూడా బెంజమినును ఆ రీతిగానే దీవించేవాడిగా ఉన్నాడు. చూడండి, ఈ మాట చదువుకొని మనం వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెంజమినును గూర్చి ఇట్లనెను. ఏవండి? బెంజమిను ఎవరికండి ప్రియుడు? యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించెను. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు దేవునికి ప్రియమైన వారి పట్ల దేవుని ఆశీర్వాదం ఎలాగుందండి? అతడు సురక్షితముగా నివసిస్తాడు. దేవుడు అతనికి ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు వారితో నివసించేవాడుగా ఉంటాడు. తన తండ్రి ఎలా దీవించాడు బెంజమిన్ని? తన తండ్రి ఎలా దీవించాడండి? మోషే ఈ రీతిగా బెంజమిన్ని దీవిస్తే తన తండ్రి యాకోబు బెంజమిను చీల్చునట్టి తోడేలట. చీల్చునట్టి తోడేలు ఎలా మారిపోయాడు? చీల్చునట్టి తోడేలు ఎలా మారిపోయాడు? దేవునికి ప్రియమైన వాడుగా మారిపోయాడు. మోషే అలాగా ఆశీర్వదిస్తున్నాడు. చూడండి,
బెంజామీను యెహోవాకు ప్రియుడు. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? బిడ్డల్ని దేవునికి ప్రియమైన వారుగా పెంచాలి. ఒకసారి అంకుల్ జాక్పనన్ అంకుల్ గారు నేను కలిశాను. ఆయన మీటింగ్ అయిపోయింది, కలిశాను, ప్రేయర్ చేయించుకుందామని. ఆయన ఒక మాట చెప్పాడు, చాలా ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఆయన అంటాడంటే దేని కొరకు అంటే మ్యారేజెస్ కొరకు, పిల్లల సెటిల్మెంట్ కొరకు అంటే ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడు తెలుసా, చిన్నతనం నుండి వాళ్ళ మ్యారేజ్ల కొరకు ప్రార్థన చేయాలట. ఆయన చెప్పిన మాట చూడండి, దైవజనుడు ఏమన్నాడు, వారు పుట్టినప్పటి నుండి కూడా ఏం చేయాలండి, వారి భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేయాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాట. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఎప్పుడండి? ఆ వయసు వచ్చినప్పుడే మనం ఆ దైవజనుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు. నిజమే. బిడ్డలను ఎందుకు తీసుకొస్తామంటే దేవునికి, ఈ బిడ్డ ద్వారా దేవుడు మనకిచ్చే సందేశం ఏంటంటే దేవునికి ప్రియమైన వారుగా మనం ఉండాలి. దేవునికి ప్రియమైన వారు ఉండాలి. ఎన్నో పరిస్థితులు వస్తాయి, కానీ అవన్నీ కాదు. మన దేవుడు మనల్ని ప్రియముగా ఎంచాలి. మన దేవుడు మనలను ప్రియముగా ఎంచాలి. ఎవరు ఎంచకపోయినా పర్వాలేదు, ఎవరు ధృవీకరించినా పర్వాలేదు, కానీ విధేయతల వలన ఆయనకు ప్రియముగా మారుతాం. క్షమించటం వలన ఆయనకు ప్రియముగా మారుతాం. తగ్గించుకోవటం వలన ఆయనకు ప్రియముగా మారుతాం. సత్య ప్రవర్తన కలిగి ఆయన అనుసరించటం వలన ప్రియముగా మారుతాం. అటువంటి వారికి ఎలా ఉంటాడండి, సురక్షితముగా నివసిస్తారట. తర్వాత దేవుడు అతనికి ఆశ్రయముగా ఉంటాడట. తర్వాత ఎలా ఉన్నాడండి, దేవుడు వారితో కలిసి జీవిస్తాడట. ఆ రీతిగా ఈ బిడ్డను దేవుడు దీవించునుగాక. ఈ బిడ్డకు దేవుడు అటువంటి ప్రియమైన వాడుగా దేవుడు సిద్ధపరచునుగాక. మరొకసారి తల్లిదండ్రుల వారికి అనేవారికి దేవుని వాక్యానుసారంగా హెచ్చరిక ఏంటి తెలుసా, మీరు దేవుని ప్రేమించండి, మీ పిల్లలు కూడా దేవుని ప్రేమించేటట్టు చేయండి. మీరు వాక్యం చదవండి, మీ పిల్లలు కూడా వాక్యం చదివేటట్టు ప్రేరేపించండి. మీరు ప్రార్థన చేయండి, మీ పిల్లలు కూడా ప్రార్థన చేయటట్టు ప్రేరేపించండి. మనమేమంటాం, ఒక బైబిల్ ఇచ్చి సండే క్లాస్కి వెళ్ళిపోండి రా అంటాం. వాళ్ళు రారు, తల్లిదండ్రులు ఇంటికి రారు, తల్లిదండ్రులు దేవుని మందిరానికి రారు, తల్లిదండ్రులు దేవుని మందిరానికి రారు. జాగ్రత్త, రానున్న దినాలు భయంకరమైన దినాలు. మన బిడ్డలను కాపాడుకోవలసిన బాధ్యత మంది, వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మంది, వారిని దేవుని భక్తిలో పెంచవలసిన బాధ్యత మంది. అర్థమైందా? దేవుని సన్నిధిని ఎవరు మానకుండా ఆ బిడ్డలను మీరు పంపించండి. దేవుడికి ప్రియమైన వారుగా వారిని సిద్ధపరచండి. నీ బంధువులకు నువ్వు ప్రియమైన వాడు కాకపోవచ్చు, కానీ నీ దేవునికి నువ్వు ప్రియమైన వాడుగా ఉండాలి. ఈ రీతిగా ప్రభు ఈ మాటలు దీవించునుగాక. నాన్నగారు అలాగే అన్న జెర్మీ అన్నగారు వచ్చి కూడా ప్రార్థన చేస్తారు. తర్వాత నాన్నగారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు బిడ్డల కొరకు. ఇద్దరు. ఈ బిడ్డ పేరు ఇక్కడ యాదిద్య ఆశిష్ దేవ్ అనే పేరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామంలో పేరు పెడుతున్నా. యాదిద్య. ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయలు మా ప్రభా కురుల తండ్రి, ఆ బిడ్డను ప్రభా ఈరోజు సంఘంలో యాదిద్య అనే పేరు పెట్టుటకు ప్రభా మీరు సంకల్పించినందుకే స్తోత్రములు. ఇచ్చిన బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి. ప్రభా వయసులో, జ్ఞానంలో, మీ దయలో, మనుషుల దయలో ఎదుగులాగిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ బౌద్ధలో శిక్షలో పెంచుటకు తల్లిదండ్రులకు అవసరమైన మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయన యాదిద్య వలె మీకు ప్రియమైన వ్యక్తిగా నేను ఈ బిడ్డ జీవించలాగిన బాల్యమంది బిడ్డ జీవితంలో ప్రభా మీ యొక్క రక్షణ సంకల్పం నెరవేర్చుకోమని వేడుకుంటూ వందనాలు తెలుస్తూ మీ యొక్క దయగల హస్తాలకి బిడ్డను అప్పగిస్తూ యేసు ప్రభు మా రక్షకుని నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. భూలోకంకి ఎవరికి ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా, ప్రభువా నీకు ఇష్టడుగా నీ బలిష్ట హస్తం కింద, నీ గాయపడిన హస్తం కింద, నీ బలపరిచే హస్తం కింద, నీ శాశ్వతమైన హస్తం కింద, నీ బలమైన హస్తం కిందకి తీసుకొస్తున్నాం బాబు. నాయన మీకు తెలుసును తండ్రి, లోకంలో లోకాస్తుపాస్తులు బట్టి, జ్ఞానాన్ని బట్టి, పేరుని బట్టి ఉంటుంది. కానీ నీ బిడ్డలు దీనులు అయిన వారు ధనులు, పరలోక రాజ్యం వార్దని చెప్పారు తండ్రి. దీనులైన వారు ధనులు, దేవుడు కుమారులు అని చెప్పారు. దీనులైన వారు ధనులు, తల్లిదండ్రులు అంటారు. అందుకు నేను సూచిస్తున్నాం ప్రభా, సంఘం యొక్క దీనులుగా ఉండాలి బాబు. నేను దీనులుగా రాజ్యం మార్చినవాడు గొప్పసారి తండ్రి. దేవుడి కొరకై, ఇల్లిగర్స్ కొరకై మంచి ప్రమాదంలో, మంచి కష్టంలో బాప్తిసం తీసుకున్నారు. ఎవరు లేనప్పుడు వచ్చారు, గొప్ప చూపారు. అనుడిగా అనురాలుగా ఉన్నప్పుడు తండ్రి లోకం వైపు చూసిన వారు నీ వైపు చూసి, ఈ పరిస్థితి చూసినప్పుడు యేసుప్రభు గొప్పవాడని చెప్పి ఆయన 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఆయన ఈ కష్టం చూసేటప్పుడు ఏది నాకు అక్కర్లేదు, ఇదే నాకు కావాలని నిత్యాయం చేసుకుంటుని, భూలోకం నిత్యాయం చేసుకోలేదు, కష్టం నిత్యాయం చేసుకున్నాడు. శ్రమ, బాధ, నిందలు నిత్యాయం చేసుకున్నాడు తండ్రి. నాకు ఏది వద్దో నాడు తండ్రి. ఆ మనసు ప్రతి వారు నాలో బిడ్డలో పేరు కలుగు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు తండ్రి. మరొకసారి యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా వాక్యం నిత్యం చేసుకుంటుని, జ్ఞానం నిత్యం చేసుకుంటుని, దేవుని ముఖ్యమైన కార్యాలు నిత్యం చేసుకుంటుని, అందుకొరకు నేను స్తుతించుకుంటాను. వందనాలు తండ్రి. ఎన్నికలైన వారు దరిద్రులు అయినప్పుడు కూడా నువ్వు పరలోక రాజ్యం సమస్త విడిచిపెట్టి నా కొరకు, మా కొరకే ఈ లోకంకి వచ్చారు. బాబు విషయం కూడా ప్రత్యేక రీతిగా ఆ రీతికి దేశాలు అనేకలకి మాదిరికరంగా నా తండ్రి నన్ను ఆకర్షించుకున్నాము, ఏదో పరిగెత్తుకుని వస్తారని పరమగీత 1:4 ప్రకారంగా నీ కృప దయచేస్తాను అని దానికండి. దేవుని గణపరచుట్లో, దేవుని మహింపరచుట్లో, దేవుని ఉద్దేశించట్లో, దేవుని తండ్రి సంతోషించట్లో నీ కృప దయచేసి నడిపించి, వీరికి కాదు కానీ బిడ్డకి ప్రత్యేక రీతిగా కృప దయచేసి నడిపించి మహిం పొందొస్తాను. తండ్రి చూసిన బిడ్డలు సాక్షిగా, చూసిన బిడ్డలకి తండ్రి మహిమకరంగా గొప్ప చూపెడుతున్నాడు. మేము గారిని తాను పెంచుకుంటాం. విడిచిపెట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని పరమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసం మనం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రత్యేక బిడ్డకి, సంఘములో పెద్దలు, విశ్వాసులు అందరికి సదా తోడని గాక.